ఏదొచ్చినా పర్లేదు కానీ ఇది కానీ వచ్చిందంటే ప్రాణం తీసేస్తుందనమాట. అంతలాగా ఏంటా అనుకుంటున్నారా? కోల్డ్ అండి. 2 డేస్ నుంచి ఫుల్ కోల్డ్ అనమాట. అందుకే లైవ్‌కి అయితే రాలేదు. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అయితే ఒక బ్యాంగిల్ చేసి వదిలేసాను. ఇంకో బ్యాంగిల్ చేద్దాం అనేసి నార్మల్‌గా చేద్దాం అనుకున్నా. అస్సలు తీయడానికి కూడా అంత ఓపిక లేదు. ఇంట్లో పని చేయడానికి అటు ఇటుగా చేసి వదిలేస్తున్నాననమాట. అయితే వేడివేడిగా కొంచెం తాగాలనిపిస్తుంది. కొంచెం గొంతు నొప్పి కూడా ఉంది. పడుకోవడానికి కూడా వీలు కాకుండా ఉందనమాట. అయితే అన్నం వార్చిన దాంట్లో గంజి అయితే తీసేసి వేడిగా ఉన్నప్పుడే అందులో అయితే ఒక నిమ్మ చెక్కనైతే కట్ చేసుకొని వేసుకున్నాను. నేను పెద్ద నిమ్మకాయ అయితే తీసుకున్నాను. దాన్నైతే హాఫ్ చెక్క అయితే అందులో వేసి బాగా పిండేసుకున్నాను. తర్వాత సాల్ట్ అయితే కలిపేసుకొని తాగాననమాట. చాలా రిలీఫ్‌గా ఉంది. ఈ జ్వరం వచ్చినా పర్లేదు కానీ కోల్డ్ వస్తే అసలు ఎలా ఉంటుందంటే పడుకోవడానికి అవ్వదు, కూర్చోవడానికి అవ్వదు. అలా అని మనం పని చేసుకుందామంటే ఫ్రీగా అవ్వదనమాట. చాలా చిరాకుగా ఉంటుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి తలనొప్పి, నెక్స్ట్ గొంతు నొప్పి ఒకటి స్టార్ట్ అవుతున్నాయి. మా ఆయన అయితే టాబ్లెట్ తెస్తానని చెప్పారు. కానీ నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే నేను టాబ్లెట్లు ఎక్కువగా యూజ్ చేయను. చాలా తక్కువ యూజ్ చేస్తాను. మా పాప అయితే ఇప్పటివరకు పడుకుంది. వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కరెక్ట్‌గా లెగిసి ఆ విధంగా రాగాలైతే తీస్తుంది. ఫైనల్‌గా నేను కూడా తాగి పాపకు కూడా కొంచెం ఇచ్చాను. ఇదే కోల్డ్ గానీ పాప అయితే 1 డే వచ్చింది. వెంటనే తగ్గిపోయింది. పాపకి గాని వస్తే ఇంక మరీ ఎక్కువగా ఉంటుందనమాట. మనకొస్తే కొంచెమైనా తట్టుకోగలం. పిల్లలకొస్తే అసలు తట్టుకోలేరు. వేడివేడిగా అయితే తీసుకుంటే చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఈ వీడియో చూసిన వాళ్ళకి అసలు ఈ టైంలో ఎలా తాగొచ్చో లేదో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.